తెలంగాణ ఎడ్సెట్ ఆర్ తెలంగాణ పీఈసెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా క్యాండిడేట్స్ అనేవారు రిజిస్టర్ చేసుకొని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని కన్వీనర్ ఆఫీస్ అథారిటీ వాళ్ళు అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. అయితే సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మా యొక్క అప్లికేషన్ స్టేటస్ ఇంకా సబ్మిటెడ్ కాలమే చూపిస్తుంది, లేదా వెరిఫైడ్ అని మాత్రమే చూపిస్తుంది, లేదా ఇంకా అప్రూవ్డ్ కాలంలో మాత్రమే చూపిస్తుంది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని కానీ, మాకు ఎలిజిబుల్ మెథడాలజీస్ కానీ, లేదా మాకు సంబంధించిన ఇన్కమ్ స్టేటస్ కానీ చూపించట్లేదు, మేము ఏం చేయాలి దానికి సంబంధించి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డిఫరెంట్ డౌట్ని మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి కామెంట్కి మేము డీటెయిల్ రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. సో ఆ విధంగా సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ ఉన్న, వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ ఉన్న, అప్రూవ్డ్ కాలంలో టిక్ మార్క్స్ ఉన్నా కూడా మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ దానికి వేరే ఆప్షన్ ఉందా సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇఫ్ ఇంకా మీ యొక్క స్టేటస్ కనుక సబ్మిటెడ్ కాలంలోనే ఆగిపోయినా, వెరిఫైడ్ కాలంలోనే ఆగిపోయినా, అప్రూవ్డ్ కాలంలోనే ఆగిపోయినా కూడా సో దానికి మనం ఏం చేయాలి అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికోసం మీరు ఫస్ట్ టైం వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి. ప్రజెంట్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోండి. అండ్ ఆ తర్వాత మన యొక్క ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి, లేదా మీరు పీఈసెట్ స్టూడెంట్స్ అయితే పీఈసెట్ కన్వీనర్ ఆఫీస్కి సపోర్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి వన్స్ మనం అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినట్లయితే ఇక్కడ మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మనం రిజిస్టర్ అయ్యే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఆ తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది మనకు జనరల్గా ఈ విధంగా అయితే డిస్ప్లే అవ్వాలి. సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ రావాలి, వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ రావాలి, అప్రూవ్డ్ కాలంలో కూడా టిక్ మార్క్ అయితే రావాల్సి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్కి వెరిఫికేషన్ అయితే డిలే అవుతుంది, దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వన్స్ మీకు ఈ విధంగా అప్రూవ్డ్ కాలంలో కూడా టిక్ మార్క్ వచ్చిన తర్వాత మీకు సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవాలి. క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది, ఫాదర్ నేమ్ డిస్ప్లే అవుతుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది, జెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ థింగ్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వాటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు కరెక్షన్ కోసం రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మన యొక్క ఎలిజిబిలిటీ మెథడాలజీస్ అయితే డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏ మెథడాలజీకి అయితే ఎలిజిబుల్ అవుతారో అదైతే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ యొక్క డిగ్రీని బట్టి మెథడాలజీస్ అయితే డిస్ప్లే అవుతాయి. ఎవరు ఏ మెథడ్కి ఎలిజిబుల్ అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ ఫస్ట్ మీరు ఏ మెథడాలజీకి ఎలిజిబుల్ అనేది తెలుసుకోండి. ఇఫ్ ఒకవేళ మీకు సంబంధించిన మెథడాలజీ కాకుండా వేరే మెథడాలజీ డిస్ప్లే అయినా కూడా మీరు కన్వీనర్ ఆఫీస్కి మీ యొక్క డిగ్రీ మెమో ఏదైతే ఉంటుందో అది సెండ్ చేస్తే మీ యొక్క కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన డిగ్రీ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేశారు, తెలంగాణకు లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మీరు తెలంగాణకు లోకల్ స్టూడెంట్స్ అయ్యుండి ఇక్కడ నాన్ లోకల్ అని వచ్చిందనుకోండి, దానికోసం మళ్ళీ మీకు సంబంధించిన బోనఫైడ్స్ ఏవైతే ఉంటాయో 9th క్లాస్ వరకు, డిగ్రీ వరకు మీరు కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఏ విధంగా మెయిల్ చేస్తామన్నది. ఇఫ్ ఒకవేళ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీ అని రావాలి, నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ అని రావాల్సి ఉంటుంది. ఇఫ్ మైనార్టీ స్టూడెంట్స్ అయ్యుండి నాన్ మైనార్టీ అని వచ్చిందనుకోండి, మీకు సంబంధించిన మైనార్టీ ప్రూఫ్ చేసుకోవడానికి ఎస్ఎస్సి టీసీ కానీ, ఇంటర్మీడియట్ టీసీ కానీ, మైనార్టీ సర్టిఫికేట్ కానీ మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని గురించి కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. తర్వాత పేరెంటల్ ఇన్కమ్కి సంబంధించి సో నార్మల్గా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు మీరు కనుక 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ అయినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ లోయర్ అని అయితే రావాల్సి ఉంటుంది. బట్ మీకు హయ్యర్ అని వచ్చినట్టయితే సో మీరు మళ్ళీ కన్వీనర్ ఆఫీస్కి మీ యొక్క ఇన్కమ్ అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కనుక తెలుసుకుంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని మీకు అక్కడ అర్థం కావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీ కేటగిరీ అనేది డిస్ప్లే అవుతుంది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీరు మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. లేదా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఒకసారి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది రీవెరిఫై చేయడం జరుగుతుంది, మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. మరి మెయిల్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయడం కోసం మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీరు బీపెడ్ స్టూడెంట్స్ అయితే బీపెడ్ అఫీషియల్ వెబ్సైట్కి, ఒకవేళ బీఈడీ స్టూడెంట్స్ అయితే బీఈడీ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇమెయిల్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇమెయిల్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఇమెయిల్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క హాల్ టికెట్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ అయితే కమ్మంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ అని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్లో చూసినట్టయితే మనకు కంపోజ్ మెయిల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది.
వన్స్ ఈ విధంగా మనం కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనకు ఫస్ట్ పర్పస్ అని చూడొచ్చు, తర్వాత కేటగిరీ అని చూడొచ్చు, సబ్ కేటగిరీ అని చూడొచ్చు, సబ్జెక్ట్ అని చూడొచ్చు, మెసేజ్ అని చూడొచ్చు, అటాచ్మెంట్ 1 అంటూ ఫైల్స్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీరు వచ్చేసి ఫస్ట్ పర్పస్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఇప్పుడు ప్రజెంట్ కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ చేస్తున్నారా, క్వైరీస్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది వెరిఫైడ్ కాలేదు, అప్రూవ్డ్ కాలేదు అనే డౌట్స్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో క్వైరీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదే కాకుండా సో మీరు ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా ఇన్కమ్ అనేది హయ్యర్ ఉంది, దానికి లోయర్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలని సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. కాబట్టి మీరు 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మీరు సపోర్ట్ మెయిల్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అయ్యి ఇక్కడ ఇన్కమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సబ్ కేటగిరీ కూడా ఇన్కమ్ సబ్మిషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రీఅప్లోడ్ మై ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్జెక్ట్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మెసేజ్ అయితే టైప్ చేయాలి, వాట్ ఈస్ సో అండ్ సో అనేది. మా యొక్క అప్లికేషన్ స్టేటస్ మేము వెరిఫై చేసుకున్నప్పుడు అక్కడ ఇన్కమ్ అనేది హయ్యర్ అని చూపిస్తుంది సార్, బట్ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము, కెన్ యూ కన్వర్ట్ ఇట్ టు లోయర్ అనేది మీరు మెసేజ్ టైప్ చేయొచ్చు. లేదా మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, ఇప్పుడు మేము రీఅప్లోడ్ చేయాలనుకుంటున్నాం అనేది మీరు మెసేజ్ ఇక్కడ టైప్ చేసే వాళ్ళు రీఅప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అలా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కాదు, మీరు ఏ సర్టిఫికేట్ అయినా రీఅప్లోడ్ చేయొచ్చు. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో, డిగ్రీ మెమో, ఇంటర్ మెమో అప్లోడ్ చేయొచ్చు. బోనఫైడ్స్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్స్ అప్లోడ్ చేయొచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. మీరు లోకల్ నాన్ లోకల్ అనేది, మైనారిటీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఇలా మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది రిక్వెస్ట్ చేస్తూ రీఅప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు సబ్మిట్ చేయకపోయినా ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మన సబ్జెక్ట్ అనేది టైప్ చేయాలి, మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది, దానికి మెసేజ్ అనేది టైప్ చేయాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఆ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇంకా మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది అప్రూవ్డ్ కాలేదు కాబట్టి సో ఈ విధంగా మనకు క్వైరీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్వైరీస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిక్వెస్ట్ టు వెరిఫికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మనం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా మేము వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ ది వెరిఫికేషన్ అండ్ అప్రూవల్ ఆఫ్ ది ఎడ్సెట్ 2025 అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీకు సంబంధించిన సబ్జెక్ట్ అయితే టైప్ చేయాలి, దానికి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ ఏందనేది. మేము ఇక్కడ వెరిఫికేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి వెరిఫికేషన్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ అని, క్యాస్ట్ అయితే క్యాస్ట్ అని, మెమోస్ అయితే మెమోస్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన టోటల్ మెసేజ్ అయితే టైప్ చేయాలి. ఇక్కడ వెరిఫికేషన్ కోసం మేము ఒక మెసేజ్ అయితే టైప్ చేసి పెట్టుకోవడం జరిగింది, టెంప్లెట్ అనేది. మీరు ఈ విధంగా మెసేజ్ అయితే టైప్ చేసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి రెస్పెక్టెడ్ సార్, గుడ్ మార్నింగ్, ఐఎమ్ రైటింగ్ టు కైండ్లీ రిక్వెస్ట్ టు వెరిఫై ది అండ్ అప్రూవల్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ ది ఎర్లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో తర్వాత హ్యాడ్ టు రిజిస్టర్ అండ్ కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ది డే 1 బట్ స్టేటస్ స్టిల్ షోయింగ్ సబ్మిటెడ్ ఓన్లీ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ప్రాబ్లం ఏదైతే ఉంటుందో వెరిఫైడ్ అని ఉందా, అప్రూవ్డ్ ఉండి ఇంకా వెబ్ ఆప్షన్స్ రావట్లేదా, అదర్ థింగ్స్ క్యాస్ట్ వెరిఫికేషన్ అని ఉందా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మేము టైప్ చేయడం జరిగింది. సో ఇలా టైప్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఇంకా పెండింగ్లో ఉన్నట్టు దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. లేదా మీరు ఇప్పుడు క్యాస్ట్ రీఅప్లోడ్ అనుకోండి, క్యాస్ట్ అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ రీఅప్లోడ్ అనుకో, ఇన్కమ్ అప్లోడ్ చేయాలి. అలా రిలవెంట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా క్లిక్ చేసి మీరు ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకోవాలి. ఇమేజ్ కరెక్ట్ అప్లోడ్ చేశారా లేదా అనేది దాని యొక్క ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకోవాలి. సో మేము అప్లికేషన్ స్టేటస్ ఇంకా పెండింగ్లో ఉంది, సబ్మిటెడ్ కాలంలో ఉంది అనేది సెండ్ చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు గ్రీన్ మెసేజ్ సక్సెస్ఫుల్లీ సెంట్ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మేము సబ్మిటెడ్ పైన అయితే క్లిక్ చేయడం జరిగింది. వన్స్ మనం సబ్మిటెడ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సెంట్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ మనకు రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సెంట్ అని రాగానే నెక్స్ట్ వచ్చేసి సో మనకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళు మనకు రిప్లై ఇవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది, దానికోసం మనం వెయిట్ చేయాలి. ఇఫ్ ఒకవేళ మనం ఇప్పుడు సెండ్ చేసిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు మనకు రిప్లై ఇచ్చినట్లయితే సో రిప్లై అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇన్బాక్స్లో వచ్చేసి మనకు రిప్లై అయితే ఉంటుంది. మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు మనకి రిప్లై ఇచ్చారా లేదా అనే సంగతి అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మాకు సంబంధించి మేము నిన్న కన్వీనర్ ఆఫీస్కి అయితే మెయిల్ చేయడం జరిగింది, ఇంకా వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది అంటూ. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎస్ఎస్సీ మెమో అనేది అప్లోడ్ చేయలేదు, దానివల్ల పెండింగ్లో ఉంచారేమో అనే ఉద్దేశంతో సో మేము విధంగా మెసేజ్ అనేది కన్వే చేస్తూ వాళ్ళకు రిక్వెస్ట్ అయితే సెండ్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లైక్ మీరు ఎస్ఎస్సీ మెమో అప్లోడ్ చేయలేదా, ఇంటర్ మెమో అప్లోడ్ చేయలేదా, క్యాస్ట్ అప్లోడ్ చేయలేదా, సంథింగ్ ఏదైనా పెండింగ్లో పెట్టినట్లయితే ఆ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా సెండ్ చేయొచ్చు. లేదా
లేదా అంత ప్రాసెస్ సక్సెస్ఫుల్గానే మేము చేసాం సార్, ఏది కూడా స్కిప్ చేయలేదు అనుకునే స్టూడెంట్స్ జస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీరు మీకు సంబంధించిన క్వైరీస్ అనేది సెలెక్ట్ చేసుకొని రిక్వెస్ట్ టు వెరిఫికేషన్ అని చెప్పేసి సమ్ ఇన్ఫర్మేషన్ టైప్ చేసి తర్వాత మీకు సంబంధించి స్క్రీన్ షాట్ అనేది వాళ్ళకి సెండ్ చేసినట్టయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. వన్స్ వాళ్ళు వెరిఫై చేస్తే ఈ విధంగా మనకు స్టేటస్ అని రావడం జరుగుతుంది. తర్వాత రిప్లై వచ్చేసి యువర్ రిక్వెస్ట్ ఈజ్ అప్రూవ్డ్ అండ్ లాగిన్ చెక్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా మెసేజ్ వచ్చిన తర్వాత మీకు సంబంధించిన స్టేటస్ అనేది వెరిఫైడ్ అవుతుంది, అప్రూవ్డ్ అవుతుంది. అండ్ అదేవిధంగా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని కూడా రావడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కన్వీనర్ ఆఫీస్కి కన్వే చేయాల్సిన ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.